అత్తమ్మ టీవీలో ఈరోజు టమాటా బాత్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ టమాటా బాత్ తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, టమాటాలు 3, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పెట్టుకోండి, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, చిన్న అల్లం ముక్క, నెయ్యి 2 టీ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. టమాటా బాత్ అంటే టమాటాలతో ఉప్మా తయారు చేయడం. ముందుగా కడాయి పెట్టి నెయ్యి వేసి కరిగించండి. ఇది కరిగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుని అవి కాస్త చిటపటలాడే వరకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి కాస్త వేయించండి. మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇది కాసేపు వేయించాలి. ఇప్పుడు అల్లం ముక్కలు వేయండి. తర్వాత టమాటా ముక్కలు వేయండి. ఇవి బాగా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మరో 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ఫ్లేవర్ తయారు చేసుకుందాం. దీన్ని డెకరేట్ చేయడానికి టమాటాని పైనుండి కట్ చేసుకోవాలి. పల్ప్ రాకుండా టమాటా తొక్క మాత్రమే వచ్చేలాగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాని కట్ చేయాలి. జాగ్రత్త, మధ్యలో తెగిపోకుండా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో పెట్టి రౌండ్గా రోల్ చేయాలి. ఈ మూవీ క్లిప్లో చూపించినట్లు రౌండ్గా రోల్ చేస్తే టమాటో ఫ్లేవర్ రెడీ అవుతుంది. ప్రాక్టీస్ చేసి తయారు చేసుకోండి. ఈలోపు ఉడుకుతున్న ఫ్రైలో 3 కప్పుల నీళ్లు పోయాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్లు పోయాలి. కొద్దిగా ఉప్పు వేయండి. రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఉప్మా రవ్వని వేయాలి. ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటా బాత్ కొంచెం లూజ్గా ఉండాలి. అందుకని కాస్త ఎక్కువ వాటర్ వేస్తున్నాం. దాదాపు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఈ విధంగా లూజ్గా వచ్చే వరకే ఉడికించుకోవాలి. అవసరమంటే మరి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇది ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక లోతుగా ఉన్న బౌల్లో పెట్టుకోండి. అంటే ఇది కొంచెం డెకరేషన్ కోసం లోతుగా ఉన్న బౌల్లో పెట్టి ఇలా ప్రెస్ చేయండి. తర్వాత ఒక ప్లేట్లో బోర్లించుకోండి. అటువైపు ఇటువైపు 2 టమాటా పువ్వులు పెట్టి బోర్లించిన బౌల్ని తీసేస్తే ఎంతో బాగా మనం ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు బౌల్ తీసేయండి. చూసారు కదా, ఎంతో యమ్మీగా కనిపిస్తుంది కదా. అంతే, ఎంతో రుచికరమైన టమాటా బాత్ రెడీ అయింది. దీన్నే టమాటా ఉప్మా అని కూడా అంటారు. మీరు కూడా క్విక్గా తయారు చేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.